లో ఉండండి. అసెంబ్లీ ప్రాంగణంలో టీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చచ్చేది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఏం అనుమానం లేదు, ఎవరికి ఎటువంటి ఇది కూడా లేదు. కానీ ఇప్పుడు తేలవలసింది ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీల వైఖరి తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీలు తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు అనుకూలమా ప్రతికూలమా ఒక్క మాటలో తేల్చి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నటిదాకా మీరేం చెప్పారు, పాదయాత్రలా అఖిల పక్షం పెట్టండి తేల్చేస్తాం, అఖిల పక్షం పెట్టండి ఒక్కరినే పంపిస్తాం, తెలంగాణకు అనుకూలంగా చెప్తామని చెప్పి నాయకులంతా చెప్పింది. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అఖిల పక్షం వచ్చింది, మీరు మాట మీద నిలబడతారా, ఒకే మాట చెప్తారా, ఇద్దరు నాయకుల్ని పంపించి మోసం చేస్తారా, ఇవాళ తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్క మాట చెప్పకుండా కేంద్రం మీదనో కాంగ్రెస్ మీదనో పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఇన్ని రోజులు పాదయాత్రలో మీరు మాట్లాడిన మాటలన్నీ బొంకుడు మాటలుగానే ప్రజలు భావించాల్సి ఉంటుంది. మీరు మాట మార్చినట్టయితే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏ గట్టి పట్టబోతా ఉందో కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీలను టీడీపీలను కూడా తెలంగాణ ప్రజలు బొందబెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదని అర్థమైపోయింది రోజు. ఇక తేలాల్సింది మీ సంగతి. ఇలా మీరు చెప్పండి, ఇద్దరు పోతారా, ముగ్గురు పోతారా, ఎందరు పోతారన్నది ముఖ్యం కాదు, ఏం చెప్తారు అన్నది ముఖ్యం. ఈరోజు మీ స్పష్టత ఏంది అనేటువంటిది ఈరోజు ముఖ్యం. ఇలా రాజకీయ పార్టీ అంటేనే పార్టీలో ఉండే నాయకత్వము, కార్యకర్తలు, శ్రేణులన్నీ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం అనేదే పార్టీల కర్తవ్యం. పార్టీ అంటేనే కొంతమంది లైక్ మైండెడ్ వ్యక్తుల సమూహమే ఒక పార్టీ. ఆ పార్టీ ఏ నిర్ణయమైనా ఒక స్పష్టంగా చెప్పాలి. నిన్న మొన్న మనం చూసాం, ఎఫ్డీఐ విషయంలో కానీ వర్గీకరణ విషయంలో కానీ పార్టీలో భిన్న అభిప్రాయాలున్నా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇలా వర్గీకరణ విషయంలో టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒక స్టాండ్ తీసుకున్నది ఈరోజు స్పష్టంగా. అదేవిధంగా ఎఫ్డీఐ విషయంలో కూడా మనం చూసినాం, పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నారు, విప్ ఇష్యూ చేసిండ్రు, దాని వ్యతిరేకంగా ఓటేసిండ్రు, కొంతమంది అనుకూలంగా ఓటేసిండ్రు. అంటే పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని ఒక సభ్యుడు ఎఫ్డీఐకి అనుకూలంగా, మరొక సభ్యుడు ఎఫ్డీఐకి వ్యతిరేకంగా అయితే ఓట్లు వేయలే కదా. ఒక స్పష్టత ఉంది పార్టీ అన్నప్పుడు. తెలంగాణ విషయంలో కూడా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. తెలంగాణ అనుకూలం కరెక్టా, సమైక్యాంధ్రకు అనుకూలం కరెక్టా, ఏది న్యాయమైతే ఆ నిర్ణయం తీసుకోండి. వర్గీకరణ విషయంలో ఏబిసిడి న్యాయం అని భావించినాం. ఇవాళ టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒక నిర్ణయం తీసుకోండి. వాళ్ళు రాజకీయ పార్టీలుగా తెలంగాణ పోరాటం న్యాయమైన పోరాటం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష న్యాయమైందైతే న్యాయంగా నిర్ణయం తీసుకోండి. అది న్యాయమైంది కాదంటే మరి సమైక్యాంధ్రకు నిర్ణయం తీసుకోండి. కానీ మోసం చేయకండి. ఇప్పటికే 800 మంది పిల్లల ప్రాణాలు బలిగి ఉన్నారు, ఇంకెంతకాలం మోసం చేస్తారని చెప్పి ఇలా టీడీపీ, వైఎస్ఆర్సీపీలను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఏ విషయమైనా పార్టీలకు అన్ని విషయాల్లో కూడా ఒక వైఖరి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. కానీ తెలంగాణ విషయం వచ్చేసరికి 2 వైఖరులు, 2 నాలుకలు, 2 సిద్ధాంతాలు, 2 మాటలు. ఇక ముందు చెల్లదు. ఇక ముందు ఈ 2 కళ్ళలు, 2 నాలుకల సిద్ధాంతాలు ఇక చెల్లవు అనేటువంటి విషయాన్ని ఇలా టీడీపీ, వైఎస్ఆర్సీపీలు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు సెంటిమెంట్ డైలాగులకు, అమరులకు సలామనో, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించో, కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తేల్చి చెప్పాలి. 28 కంటే ముందే ఇక్కడ ప్రజల్లో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం తేడా వచ్చినా ప్రజలు మాత్రం ఇక మీ పార్టీలను తెలంగాణ పొలి మేరల దాకా తరిమి కొట్టారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో మీరు స్పష్టంగా తెలంగాణకు అనుకూలమని తేల్చి చెప్పకపోతే మాత్రం ఆ పార్టీలు రాజకీయంగా సమాధి ఘట్టం, రాజకీయంగా పార్టీలకు తెలంగాణలో ప్రజలు గోరిగట్టారని చెప్పి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది 4 కోట్ల ప్రజల జీవన్మరణ సమస్య, 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ సమస్య. ఇవాళ ఏదో ఒక స్టాండ్ ఉండాలి. ఇవాళ సిపిఐ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చివరికి సిపిఎం కావచ్చు, ఒక స్పష్టత ఉన్నది. స్పష్టత లేనిది ఈ 3 పార్టీలే రోజుకో మాట, పూటకో మాట, తెలంగాణలో ఒక మాట, ఆంధ్రలో మరో మాట మాట్లాడు. తెలంగాణలో తెలంగాణ మాట, ఆంధ్రలో సమైక్యాంధ్ర మాట. ఈ మోసపూరిత విధానాలు మాత్రం ఇక చెల్లవు. పార్టీలు స్పష్టంగా తేల్చి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు
నేను ఆదిలాబాద్ జిల్లా పాదయాత్రలో కూడా వారు కొన్ని మాటల్ని పత్రికల్లో మేము చూడడం జరిగింది. అంటే ప్రతి విషయంలో కూడా చంద్రబాబు పాపం తిర్లమల్ల చెప్తాడు, మనసులోటి బయటకోటి మనసులోటి. తెలంగాణ వస్తే కేసీఆర్ కు భవిష్యత్తు లేదు అని మాట్లాడుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు, తెలంగాణ వస్తే భవిష్యత్తు లేని నీకు, కేసీఆర్ కాదు. ఉజ్వలమైన భవిష్యత్తు టీఆర్ఎస్ కుంటది, కేసీఆర్ కుంటది. తెలంగాణ వస్తే ఏదో ఒక ప్రాంతానికి నాయకుడు అవుతావు, తెలంగాణలో భవిష్యత్తు లేకుండా కనుమరుగయ్యేటువంటి నాయకుడివి నువ్వు. ఇది నేను కాదు, ఒక ప్రైమరీ స్కూల్ విద్యార్థిని అడిగినే చెప్తాడు, తెలంగాణ వస్తే భవిష్యత్తు టీఆర్ఎస్ కుండదా, తెలుగుదేశం కుండదా, కేసీఆర్ కుండదా, చంద్రబాబు కుండదా? మీరు నేను కాదు చెప్పాల్సింది. ఒక పసి పిల్లవాడిని అడిగినా, ఒక గొర్రెల కాపరిని అడిగినా, ఒక రైతు సోదరుని అడిగినా చెప్తాడు భవిష్యత్తు లేనిది ఎవరికో. ఎందుకు అట్లా మాట్లాడతారు? ఇలా డిసెంబర్ 9న తెలంగాణ తెచ్చింది ఎవరు? డిసెంబర్ 9వ తేదీన తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణను ఆ రోజు పోర్ట్రవుతోలే అడ్డుకున్నది మీరు. కేసీఆర్